ఇప్పుడు ప్రపంచంలో యుద్ధం ఎక్కడ జరిగినా సరే, అసలు యుద్ధాలు వస్తాయన్న టెన్షన్ మొదలైతే, దాని ఇంపాక్ట్, దాని సెగ ఫస్ట్ మన వంటింట్లో స్టార్ట్ అవుతుంది. మీరు విన్నది నిజమే. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు యుద్ధ వాతావరణంలో గందరగోళంగా ఉంది. దీని ఇంపాక్ట్ ఆటోమేటిక్‌గా చమురు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది కేవలం ఒక మార్కెట్ న్యూస్ అయితే కాదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేసేటువంటి షాక్. అసలు విషయంలోకి వెళ్దాం మనం. ఇక్కడ ప్రపంచం మొత్తం యుద్ధ వార్తలతో గందరగోళంగా నడుస్తుంది. ఎలాగా? ఒకవైపు అమెరికా టెన్షన్‌లు ఉంటూనే, ఇరాన్ ఏం చేస్తుంది? ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ని పెట్టుకుంది. ఎందుకోసం? వాళ్ళ దేశాన్ని రీడిజైన్ చేస్తుంది. 20 కొత్త రైలు మార్గాలు ఏయడానికి ప్లాన్ చేస్తుంది. ఇంకొకటేంటి? రోడ్డు కారిడార్‌లు ఏస్తుంది. దీనికి రష్యా, చైనా, టర్కీ వంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. మరోవైపు మన దేశం చూసుకుందాం. మన దేశం సైబర్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేసుకునే పనిలో ఉంది. దానికోసం కెనడా సపోర్ట్ తీసుకుంటున్నాం. ఇకపోతే చైనా. చైనా ఏం చేస్తుంది? శాటిలైట్ కిల్లర్‌ని కనిపెట్టింది. అమెరికా ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చడానికి. ఇలాగా ప్రపంచం మొత్తం యుద్ధ వార్తలతో, యుద్ధ వాతావరణంలో మునిగిపోయింది. దీని ఇంపాక్ట్ మొత్తం దేనికొస్తదంటే చమురుకొస్తది. ఇక్కడ పరిస్థితి గమనించండి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం మొదలైనా సరే ఫస్ట్ దాని ఇంపాక్ట్ చమురు మీదే ఉంటుంది. ఇంకా ఇక్కడ చమురుకు ఒక అద్భుతమైనటువంటి నియమం ఉంది. ఏంటి ఆ నియమం? జనరల్‌గా సరఫరా తగ్గితే ధర పెరగాలి. కానీ యుద్ధం వస్తుందేమోనన్న భయాందోళనలతో, సరఫరా తగ్గిపోతుందేమోనన్న భయంతో ఆటోమేటిక్‌గా ధరలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ చూడండి, మిడిల్ ఈస్ట్ నుంచి రష్యా వరకు సరఫరా తగ్గిపోతుందేమోనన్న భయంతో యుద్ధ వాతావరణంలో ఈ చమురు ధరలు ఆటోమేటిక్‌గా పెరిగిపోతూ ఉన్నాయి. ఇది మన దేశం లాంటి, భారతదేశం లాంటి చాలా దేశాలకి చాలా గట్టి దెబ్బ, పెద్ద దెబ్బ కూడా. ఎందుకంటే ఇక్కడ మనం చమురుని కేవలం ఒక ఇంధనం అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయగల శక్తి ఉందన్నమాట దీనికి. ఎలాగా? ఒకసారి చెప్తా చూడండి. మన దేశాన్ని ఎగ్జాంపుల్‌గా మన దేశాన్ని తీసుకుందాం. మన దేశంలో మనం వాడేటువంటి చమురు ఏదైతే ఉందో, ఆ చమురులో 85% చమురుని మనం దిగుమతే చేసుకుంటున్నాం. మరి ఈ దిగుమతి ఆటోమేటిక్‌గా యుద్ధం వల్ల ఏమైనా ఇంపాక్ట్ అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ఈ చమురు ధరలు పెరిగిపోతాయి. చమురు ధరలు పెరిగితే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఎప్పుడైతే రవాణా ఖర్చులు పెరుగుతాయో, దాని ఇంపాక్ట్ గ్రాసరీస్ మీద, మన ఇంట్లో వాడేటువంటి వంటింటి సరుకుల మీద, గ్రాసరీస్ మీద పడుతుంది. ఎప్పుడైతే వంటింట్లో వాడేటువంటి సరుకుల రేట్లు పెరిగితే ఆటోమేటిక్‌గా మనం తినే తిండి, ఆహారం రేటు పెరిగిపోతుంది. ఆహారం రేటు పెరిగిందంటే అర్థం ఏంటి? దేశం ద్రవ్యోల్బణం బాగా పెరిగిందని అర్థం. చూసారా? ఒక్క ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి అనే ఆలోచన వస్తేనే ఎన్ని పెరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో. సో అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ దేశాలైతే ఈ చమురుని కంట్రోల్ చేయగలుగుతాయో, నియంత్రించగలుగుతాయో, ఆ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేయగలవు. ఇక్కడ అద్భుతమైనటువంటి క్వశ్చన్ మనకి షాక్ ఇచ్చేది ఏంటంటే, ఈ ఆయిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నప్పుడు మన దేశం ఎంతవరకు తట్టుకోగలుగుతుంది? అసలు ఈ టెన్షన్స్‌ని భారతదేశం హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా? చూద్దాం ఏం జరుగుతుందో. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.